హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరమంతా మబ్బులు కమ్మేశాయి. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇటు ఉప్పల్ మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది. మరో 4 రోజులు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. హైదరాబాద్లో చిరుజల్లులతో సన్ రైజర్స్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర చినుకులు పడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం దగ్గర పరిస్థితిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. సూర్య, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి లైట్ రెయిన్ పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ చాలా ప్లేసెస్లో ఇటు కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర వంటి ప్లేసెస్తో పాటు ఇటు శంషాబాద్, దాంతోపాటు వికారాబాద్, తాండూరు సంబంధించిన ప్లేసెస్లో కూడా వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాం. ఉప్పల్ స్టేడియంలో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ మధ్య మ్యాచ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. 3:30కి మ్యాచ్ ప్రారంభమైన వెంటనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం మారిపోయి చిరుజల్లులు కురిసిన పరిస్థితి. చిరుజల్లులు కురిసిన నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం మారిపోయింది. కాబట్టి వర్షం కురిస్తే, ఒకవేళ భారీ వర్షం కురిస్తే మ్యాచ్కి సంబంధించి అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉంటాయనే వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసాము, వర్షం కారణంగానే హైదరాబాద్ సంబంధించి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ను రద్దు చేసిన పరిస్థితి. అయితే ఈసారి ఐపీఎల్ సంబంధించి ఈసారి షెడ్యూల్ ప్రకారము హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దాదాపు 7 మ్యాచ్ల్ని నిర్వహించాలి అని షెడ్యూల్లో ప్లాన్ చేశారు. ఇది చివరి మ్యాచ్ ఐపీఎల్ సంబంధించి ఈ సీజన్లో హైదరాబాద్లో ఇది చివరి మ్యాచ్, 7వ మ్యాచ్. మొత్తము 6 మ్యాచ్లకు సంబంధించి కేవలం 1 మ్యాచ్ మాత్రము వర్షం కారణంగా, లాస్ట్ సారి వర్షం కారణంగా 1 మ్యాచ్ రద్దయిపోయింది. 5 మ్యాచ్లు చాలా సజావుగా సాగాయి. మళ్ళీ ఈరోజు మ్యాచ్ సంబంధించి కూడా ఒక్కసారిగా క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ వేదికగా ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్లో ఇది లాస్ట్ మ్యాచ్ కాబట్టి, అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ మధ్య హోరాహోరీగా ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ వచ్చింది. కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే కొంతవరకు చిరుజల్లులు స్టార్ట్ అవ్వడము, సో కొంతవరకు అభిమానులు కూడా కొంత నిరాశ చెందిన పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ కానీ పరిస్థితి మారి వాతావరణం పూర్తిగా మారిపోయి ఒకవేళ భారీ వర్షం కురిస్తే కానీ మళ్ళీ మ్యాచ్ సంబంధించి కొంతవరకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉంటాయనే కొన్ని అనుమానాలు, అలాంటి వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇంకా వాతావరణం ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్, బోడుప్పల్తో పాటు ఇటు రామంతపూర్, అంబర్పేట్ సంబంధించి కావచ్చు, ఇటు తార్నాక, హబ్సిగూడ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మేఘాలు కమ్ముకున్నాయి. చిరుజల్లులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ భారీ వర్షం కురిస్తే కానీ మ్యాచ్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికి చిరుజల్లులు అయితే కురుస్తున్న పరిస్థితి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నెలకొంది. దీంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా, ఎందుకంటే లైట్ రెయిన్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉంటుందని చెప్పిన దానికి అనుగుణంగానే ఇప్పటికే హైదరాబాద్ కొన్ని శివర్ ప్రాంతాలు, అంటే ముఖ్యంగా పరిసర ప్రాంతాలు ఇటు కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, దాంతోపాటు కోంపల్లికి సంబంధించి వర్షం కురుస్తుంది. వర్షపు నీరు రోడ్లపై వచ్చి చేరుతున్న పరిస్థితి. దాంతోపాటు ఇటు వికారాబాద్, తాండూరు సంబంధించి యాలాల సంబంధించిన ప్లేస్లో పిడుగుపాటుకు ఆల్రెడీ 2 యువకులు మృతి చెందిన ఘటన. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రెయిన్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే సజెషన్స్ అయితే అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే మొన్ననే చూసాము వర్షం కురిసిన పరిస్థితి. ఎందుకంటే ఒక 45 నిమిషాలు వర్షం కురిస్తేనే మొత్తము అతలాకుతలమైపోయింది. నగర వ్యాప్తంగా రోడ్లపైన వరద నీరు వచ్చి చేరడము, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా నీరు చేరడము, దాంతోపాటు రోడ్లపైన నీరు నిలిచిన కారణంగా అటు ట్రాఫిక్ సమస్యలు అనుకోవచ్చు, ట్రాఫిక్ కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్ ఏర్పడడం. ముఖ్యంగా ఈరోజు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే సాధారణంగానే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉంది అంటే ఖచ్చితంగా ఉప్పల్ పరిసర ప్రాంతాలు ఇటు రామంతపూర్ కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్తో పాటు తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్ఏ సంబంధించిన రూట్స్ మొత్తం కూడా రద్దీగా ఉంటాయి. మ్యాచ్ ఉంది అంటే సాధారణంగానే ట్రాఫిక్ అనేది కొంత కంజెషన్ ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు వర్షం, ఒకవేళ భారీ వర్షం కురిస్తే కానీ, ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే చిరుజల్లులు కురుస్తున్నాయి, ఒకవేళ భారీ వర్షం కురిస్తే కానీ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కొంతవరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశంతో పాటు రోడ్లపైన ట్రాఫిక్ జామ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో అలాంటి సందర్భము, అలాంటి పరిస్థితి ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఇప్పటికే సిద్ధమైపోయారు. ఎందుకంటే వాతావరణ శాఖ చాలా ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈరోజు లైట్ రెయిన్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో వర్షము
భారీగా కూడా కురిసే అవకాశం ఉంది అనే అంచనా వేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్లో వర్షం కురిసినప్పుడు ఎక్కడ వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంది అనేది ఆల్రెడీ అధికారులకి ఆ ప్లేసెస్ తెలిసి ఉంటాయి. వాటర్ ల్యాగింగ్ సంబంధించి ఎక్కడ పాయింట్స్ ఉంటాయి అనే దానిపైన కూడా దాన్ని ఆల్రెడీ నోటీస్ చేసి ఉంటారు. కాబట్టి అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తకుండా, ఎందుకంటే ప్రధానంగా ఈరోజు సండే అవ్వడం, ఎందుకంటే ఆఫీసులు కావచ్చు లేకపోతే ఇతరేతర కార్యకలాపాలన్నీ కూడా క్లోజ్ ఉన్నప్పటికీ కూడా సండే ఈవినింగ్ టైమ్స్ కొంతవరకు అందరూ కూడా బయటికి రావడము, ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఒకవైపు మ్యాచ్ జరుగుతుంది, మ్యాచ్ కోసం వచ్చిన వారితో పాటు ఇతరేతర పనుల మీద వెళ్ళే వారితో కూడా కొంతవరకు ట్రాఫిక్ జామ్ జరిగే అవకాశం ఉంది. సో వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా అది మరింత పెరిగే అవకాశం ఉంది. వాహనాల రద్దీ అనుకోవచ్చు, లేకపోతే వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరడంతో కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అధికారులు అయితే ఒకటే అప్పీల్ చేస్తున్నారు. వర్ష సూచన ఉంది, లైట్ రెయిన్తో పాటు కొన్ని ప్లేసెస్లో హెవీ రెయిన్ కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందులకు గురి కావద్దు అనే ఒక అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. సూర్య.